ఉత్తరాఖండ్లో జల విలయం ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఫ్లాష్ ఫ్లడ్స్ తో ఆ రాష్ట్రం కకావికలమైంది. కొండల్లోంచి వచ్చిన వరద ఊరిని ఊడ్చేసిన దృశ్యాలు ఇప్పటికీ హృదయాన్ని ద్రవింపజేస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ల వల్ల ఉత్తరాఖండ్ తో పాటు హిమాచల్ ప్రదేశ్ లోనూ బీభత్సకాండ జరిగింది. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి, రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు తెగిపడ్డాయి. అసలు అక్కడే ఈ ప్రకృతి విలయాలు ఎందుకు వస్తున్నట్లు? ఒక్క క్లౌడ్ బర్స్ట్ తో ఊడ్చిపెట్టుకుపోయిన ఊళ్ళు. ఉత్తర కాశీలో భీతావాహ దృశ్యాలు. ధరాలి గ్రామంలో ఎటు చూసినా శవాలు, శిథిలాలే. ఉత్తరాఖండ్ లో దృశ్యాలు చూస్తే హృదయం ద్రవించిపోతోంది. ఆకాశానికి చిల్లు పడ్డట్లుగా, మేఘాలు ఒక్కసారిగా పేలినట్లుగా వర్షం పడితే ఏం జరుగుతుందో కనిపించింది. వరద ప్రవాహం కొండల్లో నుంచి కిందకొస్తుంటే ఆ ధాటికి ఒక్కొక్క ఇల్లు పెకిలించి వేయబడింది. ఆ ఇళ్లలో ఉన్నవారు, ప్రాణాలు దక్కించుకునేందుకు రోడ్లపై పరుగులు తీసిన వారు అంతా జలప్రళయానికి బలైపోయారు. గంగోత్రి వెళ్లే మార్గంలో ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ధరాలి గ్రామం సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. అక్కడి ఇళ్లు, కార్లు, చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి. 3-4 అంతస్తుల భవనాలు సైతం ఈ వరద పోటుకు ఆగలేదు. తీవ్రస్థాయిలో విధ్వంసం కనిపించింది. 100 మంది ఈ వరదల్లో గల్లంతైనట్లు తెలుస్తోంది. పదుల సంఖ్యలో మృతులుండే అవకాశముంది. వర్షాల కారణంగా కొండచర్యలు విరిగిపడ్డంతో 163 రోడ్లు మూసుకుపోయాయి. అందులో 5 జాతీయ, 7 రాష్ట్ర, 2 సరిహద్దు రహదారులున్నాయి. ధరాలిలో 40 నుంచి 50 ఇళ్లు కొట్టుకుపోయాయని అధికారులు చెప్తున్నారు. కొన్నిండ్లు 2 నుంచి 4 అంతస్తుల వరకు ఉన్నాయి. వాటిలో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా స్పష్టత రాలేదు. ఉత్తర కాశీ విధ్వంసాలకు నిలయంగా ఉంది. భౌగోళికంగా ఈ ప్రాంతం చాలా క్లిష్టంగా ఉంటుంది. ముఖ్యంగా గర్హ్వాల్ హిమాలయాల్లో అత్యంత లోతైన ప్రాంతంగా ఉంది. పర్వత వాలులు, అస్థిరమైన రాతి నిర్మాణాలు, హిమనీ నదాలతో నిండిన నదులు భారీగా ఉన్నాయి. ఈ స్థలాకృతి వల్ల ధరాలి, హర్సిల్, గంగోత్రి వంటి ప్రాంతాల్లో తరచూ కొండచర్యలు విరిగిపడ్డం, ఆకస్మిక వరదలు రావడం, వరద ప్రవాహాలు జరుగుతుంటాయి. ఉత్తరాఖండ్లోనే జన్మించే భాగీరథి, అలకనంద, మందాకిని, ధౌలిగంగా, యమున వంటి నదులు ఇరుకైన లోయల గుండా రాష్ట్రాన్ని దాటుతాయి. హిమనీ నదాల ద్వారా ఏర్పడే ఈ నదులు వర్షాకాలంలో అటు వర్షపు నీరు, ఇటు హిమనీ నదాలు కరిగిపోవడం వల్ల వేగంగా ఉప్పొంగుతాయి. అటవీ నిర్మూలన, రోడ్డు నిర్మాణాలు, క్రమబద్ధీకరణలతో ఇక్కడి భూభాగం తరచూ విపత్తులకు దారితీస్తోంది. దీంతో ఇక్కడ విపత్తులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఉత్తరాఖండ్తో పాటు హిమాచల్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా కిన్నౌర్ జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ రావడంతో కైలాస యాత్ర ట్రెక్కింగ్ మార్గంలో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఐటీబీపీ సిబ్బంది 413 మంది యాత్రికులను కాపాడారు. సహాయక చర్యల్లో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. వరదల ధాటికి ట్రెక్కింగ్ మార్గాలు ధ్వంసం కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు వెల్లడించారు. దీంతో కిన్నౌర్ కైలాష్ యాత్రను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. హరిద్వార్లోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గంగానది నీటిమట్టం డేంజర్ లెవెల్కు చేరింది. స్థానిక ప్రజలు ఘాట్ల నుంచి దూరంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ వరదలకు 4 జాతీయ రహదారులతో సహా 617 రోడ్లు ధ్వంసమైనట్లు ఉత్తరాఖండ్ అధికారులు ప్రకటించారు. కొండచర్యలు విరిగి పడుతుండడం వల్ల స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే రాకపోకలు పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు సైన్యం కూడా తీవ్రంగా ప్రయత్నిస్తోంది.